ముంబై నటి అక్రమ అరెస్ట్ కేసులో సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులను సిఐడి పోలీసులు 3వ రోజు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జయప్రకాష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ముంబై నటి కేసులో అరెస్ట్ అయిన పిఎస్ఆర్ ఆంజనేయుల్ని ఈరోజు 3వ రోజు కస్టడీకి తీసుకున్నారు. ఈరోజు 10 గంటలకు సిఐడి అధికారులు విజయవాడ జిల్లా జైల్లో ఉన్న పిఎస్ఆర్ ఆంజనేయులు కస్టడీకి తీసుకొని విజయవాడ జీజీహెచ్కి తరలించారు. అక్కడ వైద్య పరీక్షల అనంతరం అక్కడ నుంచి విజయవాడ తాడిగడపలోని సిఐడి కార్యాలయానికి తీసుకువచ్చి విచారణ చేస్తారు. ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు విచారణ చేసుకునేందుకు కోర్టు అనుమతించింది. ఈరోజు విచారణ ముగిసిన తరువాత ఇక్కడి నుంచి పిఎస్ఆర్ ఆంజనేయుల్ని సంబంధిత కోర్టుకు తీసుకువెళ్ళి కోర్టు ముందు హాజరుపరిచి అక్కడ నుంచి మళ్ళీ విజయవాడ జిల్లా జైలుకి తరలిస్తారు. కోర్టులో న్యాయమూర్తి ఈ విచారణ ఎలా సాగింది, ఏమైనా ఇబ్బంది పెట్టారా అనే పలు ప్రశ్నలు అడిగిన తర్వాత అక్కడ నుంచి ఆయన్ను తీసుకువెళ్తారు. అయితే నిన్న విచారణలో కొన్ని కీలక అంశాలు ప్రస్తావించారు. అయినా సరే ఆయన చాలా విషయాలు దాటవేశారు. సుమారు 80కి పైగా ప్రశ్నలు సంధించారు. చాలా వాటిల్లో అధికంగా తనకు తెలియదు, గుర్తులేదు అనే విషయాలు తెలిపారు. చాలా కొన్నిటికి మాత్రమే అవును కాదు అనేటువంటి ప్రశ్నలు తెలిపినట్టు మనకి సమాచారం తెలుస్తోంది. మొత్తం మీద నిన్న ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సుమారు 6 గంటలకు పైగా ఇటు 80కి పైగా ప్రశ్నల్ని సంధించారు. ఈరోజు సుమారుగా అదే సమయం అయ్యే అవకాశం కనబడుతుంది. 11 గంటలకు ఇక్కడికి వచ్చే అవకాశం కనబడుతుంది. ఇంకా మరిన్ని ప్రశ్నలు ఇటు సిఐడి అధికారులు సిద్ధం చేశారు. సిఐడి ఏఎస్పీ ప్రసాదరావు నేతృత్వంలో విచారణ జరుగుతుంది. ఆయనే ఈ కేసుకి దర్యాప్తు అధికారిగా ఉన్నారు. ముఖ్యంగా ఈ కేసుకి సంబంధించి అసలు పిఎస్ఆర్ ఆంజనేయులకి ఈ బాధ్యత ఎవరు అప్పగించారు, కేసు నమోదు చేయాలని, కేసు నమోదు చేయించమని ఆయనకి ఎవరు చెప్పారు, దీంట్లో కీలకంగా ఉన్నటువంటి డాక్యుమెంటు ఫోర్జరీ డాక్యుమెంటు ఎవరు తయారు చేయించారు, ఎక్కడ తయారు చేయించారు, అలా తయారు చేయించాలని ఆలోచన ఎవరిచ్చారు, ఇక కుక్కల సాగర్కి విద్యాసాగర్కి సంబంధించిన ల్యాండ్ సంబంధించిన పత్రాలు ఇటు ఫోర్జరీ చేశారు. అసలు ఆ పథకం ఎవరు రచించారు అని దాని మీదే దాదాపు చాలా ప్రశ్నల్ని సంధించారు. దీంతోపాటు ముంబై నటి పరిచయమా లేదా, ముంబై నటి పైనే కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులపైన కూడా ఎందుకు కేసు నమోదు చేయవలసి వచ్చింది, వృద్ధులైన వాళ్ళని కూడా ఎందుకు వేధించాల్సి వచ్చింది అని, దాంతోపాటు బెయిల్ రాకుండా కూడా చాలా ప్రయత్నించారు అని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనికి సంబంధించి కూడా కొన్ని ప్రశ్నల్ని అడిగారు. అయితే చాలా వరకు ఆయన సమాధానాలు చెప్పలేదు. ఈరోజు మళ్ళీ కొన్ని కీలకమైనటువంటి అంశాలకు సంబంధించి ప్రశ్నలు అడిగేందుకు ఇటు సిఐడి అధికారులు సిద్ధం చేశారు. మరోవైపు పిఎస్ఆర్ ఆంజనేయుల పైన మరో కేసు నమోదైంది. ఏపీపీఎస్సిలో జరిగినటువంటి మూల్యాంకనానికి సంబంధించి గతంలో గ్రూప్ 1కి సంబంధించి మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయని, హాయిలాండ్లో దీనికి సంబంధించి మూల్యాంకనం చేశారు. దీని విరుద్ధంగా నిబంధనలకు విరుద్ధంగా చేశారు. ప్రభుత్వ ఆదాయానికి నష్టం తీసుకువచ్చారు, విధులకు దుర్వినియోగానికి పాల్పడ్డారు అనే ఆరోపణలతోటి ఇటు ఏపీపీఎస్సి సంబంధించిన అధికారి పోలీసులకు ఫిర్యాదు చేయటం, దాని మీద కేసు నమోదు చేయటం జరిగింది. అయితే వాళ్ళ విచారణ అనంతరం ఈ కేసు కూడా ఏసీబీకి బదిలీ అవుతుందని అధికారులు చెప్తూ ఉన్నారు. ఇందులో ప్రభుత్వానికి సంబంధించి దుర్వినియోగం, ఆస్తుల దుర్వినియోగం జరిగింది. దాంతోపాటు పిఎస్ఆర్ ఆంజనేయులు అప్పుడు దానికి అధిపతిగా ఉన్నారు, ఏపీపీఎస్సికి అధిపతిగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇదంతా ఆయన కనుసన్నల్లోనే జరిగిందనే ఫిర్యాదుతోటి పోలీసులు కేసు నమోదు చేశారు. అది కూడా లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికీ దీంతో చూసుకున్నట్లయితే పిఎస్ఆర్ ఆంజనేయుల పైన 3 కేసులు నమోదైనట్లు చెప్పుకోవచ్చు. ముంబై నటి కేసు, అదేవిధంగా రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్పై నమోదైన కేసులో పిఎస్ఆర్ ఆంజనేయులు కూడా నిందితుడిగా ఉన్నాడు. తాజాగా నమోదైన ఈ ఏపీపీఎస్సి మూల్యాంకనంలో నమోదైన
కేసుని మనం తీసుకోవచ్చు. మొత్తం మీద ఈరోజు 3వ రోజు విచారణ జరుగుతుంది. ఈ విచారణ అనంతరం తిరిగి జిల్లా జైలుకి పంపిస్తారు. శ్వేత. కెమెరామెన్ ఎంఎస్ఎన్తో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.